కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణలో నంబర్ 1 420 కేసీఆర్ అని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ దళితులను మోసం చేశారని అన్నారు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్న కేసీఆర్ ఒక్కరూ కూడా ఏ ఒక్కరికి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. టీఆర్ఎస్ నుంచి తెలంగాణ పదం తొలగించిన కేసీఆర్కు తెలంగాణ పదాన్ని ఉచ్చరించే హక్కు లేదన్నారు. కేంద్రం తెచ్చిన ప్రతి చట్టానికి కేసీఆర్ మద్దతు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ కమిషన్ల వల్లే తెలంగాణ 1,00,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కవితను కాపాడిన విధంగానే కేసీఆర్ను కాపాడాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 420 ఎవరు అంటే కేసీఆర్. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 420 ఎవరంటే కేసీఆర్. ఎన్నికలు చేసిన వాగ్దానాలను అమలు చేయటమే ప్రామాణికంగా తీసుకున్నట్టయితే నెంబర్ 1 420 కేసీఆర్. వీళ్ళందరికంటే ముందు మీరు మోసం చేసింది దళితులను. హౌసింగ్ నిరుపేద వర్గాలకు ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కల్పించేయటం. నువ్వు డబుల్ బెడ్రూమా, సింగిల్ బెడ్రూమా, ఆ రూమా ఈ రూమా పక్కన పెట్టి కానీ 9 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టినాడే. గదే పట్టణాల్లో కనబడే డబుల్ బెడ్రూమ్ తప్ప ఎక్కడన్నా అరకొర ఇంతకంటే దగా మోసం ఏమైనా ఉంటుందే. రుణమాఫీ 5 సంవత్సరాలు తీసుకున్నాడు. రుణమాఫీ 5 సంవత్సరాలు తీసుకున్నాడు. అది కూడా పూర్తిగా 5 సంవత్సరాల కాలం అని చెప్పి అంటున్నాను. ఇలా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు కాలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు అన్ని 420 పథకాలు మనం ప్రశ్నించాలి. ఇవాళ గృహజ్యోతే కానీ, ఇవాళ గ్యాస్ సిలిండరే కానీ, రేషన్ కార్డే కానీ, మీకు ఎన్ని రైతు భరోసా కానీ, ఎన్ని అష్యూరెన్స్ గివెన్ బై కాంగ్రెస్ పార్టీ ఇన్ ది ఎలక్షన్స్. వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. నీ బుద్ధి నీలేక అందరు మోసగాలనుకుంటున్నావే నువ్వు. కేటీఆర్కి ఏదైతుందో ఆయన మోసగాడు కాబట్టి అందరు మోసగాలనుకుంటాడు చెప్పాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1 అసలు ఉద్యమ పార్టీ అని ప్రజల్లోకి వచ్చిందా. వీళ్ళ తెలంగాణ గురించి పార్లమెంట్లో గొలమెత్తేది మా పార్టీ మాత్రమే. ఎక్కడ నీ పార్టీ? తెలంగాణ ఎక్కడుంది? టీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు చేసిందే నువ్వు. దెర్ ఇస్ నో టీఆర్ఎస్ పార్టీ. అందులోకి తెలంగాణ పదాన్ని తొలగించింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ పదాన్ని తొలగించి వీళ్ళు ఎప్పుడైతే నువ్వు భారత రాష్ట్ర సమితికి చేసినావో తెలంగాణ పదాన్ని ప్రత్యేకంగా ఉచ్చరించేటట్టు యొక్క నీవు నైతికత కోల్పోయినని చెప్పంటున్నావు. ఇవి అధికారానికి వచ్చి నెల రోజుల లోపల చేసింది ఏంటి అంటే మా దొరగారు సీలియర్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆంధ్రాకి అప్పగించింది. భద్రాచలం రాములవారి 7 మండలాలే. భద్రాచలం రాములవారి 7 మండలాలు ఇవాళ మొత్తం భూములని చెప్పంటున్నాయి. 7 మండలాలు ఏదైతుందో అప్పరంగా ఆంధ్రాకి అప్పచెప్పిండా. వీళ్ళు ఎన్డీఏకి ఏదైతుందో వాడు అడిగినా అడగకుండా అన్ని మద్దతు తెలుపుకుంటూ వచ్చినావు కదనే. అంతొప్పిక లేకుంటే ఎట్లనే కాదు. నీ చీటింగ్ అనే పదం ఉచ్చరించడానికి నోరెట్లొచ్చిందే. రాష్ట్రంలోనే నెంబర్ 1 చీట్ ఎవరు అంటే కేసీఆర్. ఒక జాతీయ ప్రాజెక్టే ఆమోదం పొందే అవకాశం ఉండి కూడా నీ అవినీతి భాగోత్వం కొనసాగించుకోవడానికి ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టే జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందుతో నీ అవినీతికి కళ్ళెం పడుతుందని చెప్పని దాని జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందకుండా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అప్పులకు నెట్టిండు కేసీఆర్ అని చెప్పట్టు. ఓన్లీ ఆయన కమిషన్ల భాగోత్వం కొరకు ఏది ఇస్తుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే జాతీయ ప్రాజెక్టు రూపుదిద్దుకోలేకపోయింది. దానికి ఆయన బాధ్యత వహించాలి. రాష్ట్రం మీద 1,00,000 కోట్ల అప్పుల భారం మోపబడ్డం జరిగింది అని అంటే కేవలం ఏది ఇస్తుందో కేసీఆర్ కమిషన్ల కక్కుర్తితో చెప్పంటాడు. అంటే ఏంది కవితమ్మని కాపాడదామనా? కిషన్ రెడ్డి ఆలోచన ఏంటనుకుంటావు సిబిఐ అంటే? వీళ్ళ కవితమ్మని ఎట్లయితే కాపాడుతున్నావు సిబిఐ క్లచెస్లో పెట్టి, ఈడీ క్లచెస్లో పెట్టి కేసీఆర్ కూడా కాపాడాలి. అందుకే రాను సిబిఐ కోరేది నువ్వు. మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, వాస్తవాలు వెలికి రావాలి, దోషులు వెలికి రావాలి, చట్టపరంగా శిక్షించబడాలి. రేపు పార్లమెంట్ ఏదైతే 17 టార్గెట్ లక్ష్యంగా ముందుకు పోతున్నారు. 17 టార్గెట్ లక్ష్యంగా ముందు నీ సీట్ సంగతి చూసుకో. ముందు కిషన్ రెడ్డి గారు నీ సీట్ సంగతి చూసుకో. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్. షర్మిల గారు ఏదైతుందో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్. తప్పకుండా ఇవాళ ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. విల్ ఇంక్రీజ్ అవర్ ఓట్ షేర్. ఈవెన్ ఎట్ టైమ్ వీ విల్ కమ్ టు పవర్ ఆల్సో.